ఆస్కార్ అవార్డుల కోసం అకాడమీ చాలా రూల్స్ మార్చేసింది. అందులో ముఖ్యమైనది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో ఇకపై ఒకే దేశం నుంచి ఒకటే అఫీషియల్ ఎంట్రీ అన్న రూల్ లేదు. కేన్స్, వెనిస్, బెర్లిన్ లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలుచుకున్న సినిమాలు కూడా నేరుగా ఆస్కార్ బరిలో దిగేలా కొత్త రూల్ తీసుకొచ్చారు. దీనివల్ల ఇండియా నుంచి ఒకేసారి 2-3 సినిమాలు పోటీ పడొచ్చు. ఇప్పటివరకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ అవార్డు వస్తే అది ఆ దేశానికి వచ్చినట్లుగా మాత్రమే రికార్డుల్లో ఉండేది. కానీ ఇకపై ఆ పాత రూల్ మారుతోంది. ఆస్కార్ ట్రోఫీని నేరుగా సినిమా డైరెక్టర్ చేతికే ఇవ్వడంతో పాటు ట్రోఫీ మీద డైరెక్టర్ పేరును ముద్రిస్తారు. అంటే మన డైరెక్టర్లు తమ పేరున్న ఆస్కార్ ట్రోఫీని నేరుగా సగర్వంగా అందుకోవచ్చు. యాక్టింగ్ కేటగిరీలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఏడాదికి 3-4 సినిమాలు చేసినా ఆ నటుడికి ఒకే ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడలా కాదు, 2 నామినేషన్స్ దక్కుతాయి. మరోవైపు ఏఐ టెక్నాలజీ పైన ఫోకస్ చేసింది అకాడమీ. ఏఐ సపోర్ట్ ఉన్న సినిమాలకు కాకుండా ఒరిజినల్ యాక్టర్స్ కి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అకాడమీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో రైటింగ్ కేటగిరీలో ఖచ్చితంగా మనుషులు రాసిన కథలకు మాత్రమే ఆస్కార్ ఎంట్రీ ఉంటుంది. ఏఐ వాడితే ఆ డీటెయిల్స్ అకాడమీకి ఇవ్వాల్సిందే. అలాగే కాస్టింగ్ విభాగంలో 3 విజేతలకు అవకాశం కల్పిస్తూ మిగతా టెక్నికల్ కేటగిరీల్లోనూ కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చారు.